ఇవాళ రేపు పోసాల శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు, ఒట్టిగానే వస్తారా? రేపు పదవి మినిస్టర్ ఇచ్చి పదవులు వస్తారు. అంటే వాళ్ళు పదవుల కూడా ఒక్కరోజు కూడా ఇంకా పోతూ ఒక్కరోజు ఖాళీ ఉండదు. కానీ మనము తరతరాలుగా ఏళ్ళకి తరబడి మనం ఇంకా ఖాళీగా ఉన్నా, దానికి దూరం ఉన్నా కానీ మనల్ని పట్టించుకున్నటువంటి తీరు కనిపిస్తలేదు. కాబట్టి దయచేసి మిత్రులారా, వీటన్నిటి మీద ఈ నియోజకవర్గంలో మనం చాలాసార్లు అనుకున్నాం. మనం ఇంకా మీటింగ్లలో కూడా మనోళ్ళు కూడా చెప్పినటువంటి తీరు ఏంటంటే ఈ సంఘం ఎలక్షన్ టైంలో వస్తే తర్వాత రాదనేది. కానీ చాలా స్పష్టంగా ఎలక్షన్ ముందు, అది అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పినాం, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎలక్షన్లకు పరిమితం కాకుండా నిరంతరం నిర్విరామంగా పనిచేసేటువంటి సంస్థ బీసీ కులాల ఐక్యవేదిక అనేది సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈ బీసీ కులాల ఐక్యవేదికని ఎంత డెవలప్ చేసుకుంటే అంత మంచిది. కాబట్టి మనము ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ మనము మల్కాజ్గిరి టౌన్లకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఒక రోజు ధర్నా పెట్టేటువంటి కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే కులగణన జరగాలి, రిజర్వేషన్లు కులం దామాష ప్రకారంగా జరగాలి, ఏ కులానికి ఎంత ఉంటే అంత. అందుకే మా రోజు మీరన్న ఒక నినాదం తీసుకున్నాడు, చాలా అద్భుతమైనటువంటి నినాదం, మేమెంతనో మాకంతా, మేమెంత జనాభా ఉన్నామో మాకు అంతా వాటా ఇవ్వాలనేటువంటి నినాదం 99-96 నుంచి ఆయన ఉద్యమాలు చేసినటువంటి తీరు. మరి అట్లా మనం కూడా ఇవాళ రిజర్వేషన్ల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ రిజర్వేషన్లకు సంబంధించింది ఎక్కడో అవసరం లేదు. ఇప్పుడు మనం అందరం ఉన్నోళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళమే. గ్రామీణ ప్రాంతంలో మనకు చుట్టాలు ఉన్నారు, మనకు సంబంధించిన రిలేషన్ ఉన్నది. అవసరం అనుకుంటే ఈ గ్రామాలు ఇప్పుడు సీనన్న లాంటి వాళ్ళు పోయి కాశేడిపల్లిలో తను ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనిషి అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది మనం గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళం కూడా ఉన్నాం. రిజర్వేషన్లు ఒకవేళ మనకు సక్సెస్ఫుల్గా అవి ఏర్పాటు చేస్తే అందరికీ మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత కూడా అలా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు, బీసీ కులగణన చేపడతామని. బీసీ కులగణన చేపడతామని చెప్పి ఇప్పటికీ ఆయన ప్రభుత్వంకి హామీలు అవుతా ఉంది. దానికి అసెంబ్లీలో కూడా 150 కోట్లు కేటాయించినట్టు పేపర్లో రావడం జరిగింది. ఇంకెప్పుడు చేపడతారన్నది నాకు క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఇది ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి ఒక అంచనాతో ప్రభుత్వం ఉన్నది, కానీ అది ఎప్పుడు చేపడతారో తెలియనటువంటి పరిస్థితి. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ మన రాజీవ్ గాంధీ గారు కూడా మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము కూడా దేశవ్యాప్తంగా ఏదైతే బీహార్లో కులగణన చేశారో, ఏదైతే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి రేట్లో మొన్నటిదాకా 60% కులగణన చేసి అది అమలు పడతామని చెప్పడం జరిగింది. మనకేం ఫండ్ ఇవ్వదు. ఫస్ట్గా బేసిక్గా మన గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి పనులు చేస్తే మన బీసీలం పైకి వస్తాం, రాజకీయ చైతన్యం వస్తుంది, రిజర్వేషన్ల పైన మాట్లాడగలుగుతాం. మనం ఆ విషయాలపైన మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ముందు మనం మన కులాల గురించి, మీరు ఏదైతే బీసీ సంఘం ఏర్పాటు చేశారో ఇందులో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కుల పెద్దలను మీరు కలిసారా? స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కలిస్తే మంచిది, కలవకపోతే వెంటనే మీ సంఘం సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి బాధ్యులు వెళ్ళి ఆ కులాల సంఘ పెద్ద మనుషులకు నమస్కారం చేసి, అయ్యా మేము ఇక్కడ బీసీ సంఘం పెట్టాం, మీరందరూ మాకు చేయితనిస్తే, చైతన్యపరిస్తే, మీరు బలమిస్తే మేము ముందుకు పోవడానికి మాకు ఆస్కారం ఉంది. నంబర్ 1. అది చేయకుండా మీరు రోజు ఉపన్యాసాలు చెప్పి రేపు పొద్దుగాల మళ్ళీ మీరు మర్చిపోయి మళ్ళీ వారం రోజుల తర్వాత కూర్చొని మళ్ళీ ఉపన్యాసాలు ఇస్తే మనల్ని బయట నోడు నవ్వుకుంటాడు. మనం బీసీలో అని వాళ్ళందరికీ తెలిసిపోతుంది. అప్పుడే బీసీ సంఘం ఆడ పెట్టాలి గదే అంటే అది మనకున్నది. ఇక్కడ నేను ఒక ముఖ్య విషయం ఏంటంటే వర్మ గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నా. మన బీసీలందరూ కూర్చోబెట్టడానికి ఓ స్థలం ఇచ్చారు, అది ధన్యుడు. ఎందుకంటే మన లోపల ఓపెన్ హార్టెడ్గా ఉండి దాన ధర్మాలు చేద్దాం, మన 10 మందికి ఛాయ రాపిద్దాం అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ రాజకీయంగా నేనే ముందు పోతా వానికంటేని తోయడానికి, అంటే ఈదుతున్నప్పుడు చేతులను ఎట్లా అంటామో మన కులపోళ్ళు వస్తే మనం ఇట్లా అనుకుంటా మనం ముందుకు పోతాం. కానీ ఓసీలకు సంబంధించిన వ్యక్తులను ఎప్పుడు అనమాట వాళ్ళ దగ్గర నిలబడే దమ్మే మనకు లేదు. దమ్ము ఎప్పుడు వస్తుందంటే మనం చదువుకున్నప్పుడు వస్తుంది. దమ్ము ఎప్పుడు వస్తుందంటే మన వాళ్ళని కలుపుకొని 10 మందిగా నిలబడ్డప్పుడు దమ్ము వస్తుంది. అది ఎప్పుడు ఏకతాటిగా మనం నవ్వుదాం అంటే దమ్ము రాదు. కుల పెద్దలతోనే, కుల వ్యవస్థతోనే మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు ఈ క్రమం రావాలి.
మనాన్ని మన వాడిని గౌరవించుకునే స్థితి రావాలి. మన కాలనీలో 10 మంది కులపళ్ళు ఉంటాం, వేరే వేరే కులాలు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు అంటే మనకేం తీరా అంట. మరి బీసీ ఎందుకు పెట్టినావు? అరే వాడు ఎందుకు కొట్లాడుకుంటున్నావు? మనం అందరం బీసీ సంఘాల వ్యక్తులమే కదా, పోయి వాళ్ళతో సంజాయించి వాళ్ళ మధ్య ఉన్న వైరం ఏందో. లేకుంటే మన కుల సంఘానికి ఎక్కడనో ఒక ఆపద వచ్చింది, ఓ సాకల ఆయనకో మంగళ ఆయనకో గౌడుకో, ఓ గౌడు పడ్డాడు తాడి చెట్టు నుంచి, కనీసం సింపతి తెలిపోయా పేపర్లా మా గౌడ సంఘం తరఫున మేము ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలంత వాళ్ళకు, వాడు పడిపోయినట్టు ఇవ్వగలగాలి అని చెప్పే స్థితి నీకు రావాలి. అది లేదు ఉంటేనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే కాదు, ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజలు మన వెన్ను ఉండడానికి, మనం ఏదైనా సమావేశం పెడితే మన వెంట 50 మంది రావడానికి ఆస్కారం ఉండాలి. అక్కడ పోయి ఎప్పుడు ఫెయిల్ కావు. ఎందుకు అంటే గ్రౌండ్ ఫిక్స్ చేసుకోకుండా, గ్రౌండ్లో బేస్మెంట్ సరిగా లేకుండా మనం ఎన్ని కట్టడాలు కట్టినా, ఎన్ని ఆలోచనలు పెట్టినా అవి గాల్దుమారానికి ఎగిరిపోయేది కానీ అవి స్థిరంగా నిలబడేవి కావు. అట్లా మన లోపల, మన కులాలకు సంబంధించిన వ్యక్తి లోపల చైతన్యాన్ని తీసుకొని వచ్చినప్పుడే మన వెంట 10 మంది వస్తారు. వాళ్ళకి అక్షరాభ్యాసం చేసినట్టే, వాళ్ళకు చదువు చెప్పినట్టే. మనం ఎట్లయితే ఒక చిన్న చెట్టును పసిపాపలాగా సాకుతామో, మన బిడ్డను ఎట్లా సాక్కుంటామో, మన బీసీ సంఘాన్ని కూడా అట్లా సాకగలగాలి. అదే అది మహావృక్షం అవుతుంది. తద్వారా మనం ముందు వెళ్ళడానికి ఆస్కారం దొరుకుతుంది. లేకుంటే వాటి వల్ల ప్రయోజనం లేకుండానే పోతుంది. అట్లనే మనం ఇప్పుడు మీరు సంఘం పెట్టింది, మీకు లెటర్ ప్యాడ్ ఉందా? మీ అందరి పేర్లతో, మీ సంఘంలో ఉన్న సభ్యులతో? లేదు మీ దగ్గర, నాకు తెలుసు. లెటర్ ప్యాడ్ అనేటువంటిది నిన్ను ముందు నింపుతుంది మీ అందరితో సభ్యులతో. చైర్మన్ సెక్రటరీ మీరు ఎవరు ఉన్నారో అలాంటి లెటర్ ప్యాడ్ ఉందా? మీరు ఎప్పుడు పెట్టలేదు దానిలో లెటర్ ప్యాడ్? నేనేమంటే అంటే లెటర్ ప్యాడ్ అనేది మన బ్రహ్మాస్త్రం. ఎక్కడైనా ఎక్కడికి పోయినా బ్రహ్మాస్త్రం ఏంటంటే లెటర్ ప్యాడ్. అహో వీళ్ళందరూ ఉన్నారా అని తెలుస్తుంది. మీ ఆర్గనైజ్ సెక్రటరీ, మీ సెక్రటరీస్, మీ ప్రెసిడెంటు, మీ వైస్ ప్రెసిడెంటు, మీ ట్రెజరరు. రెండోది, ఏ పని చేసినా క్రమశిక్షణ లేకుంటే మనం ప్రతిఫలం పొందలేదు. మనం చాలా డిసిప్లిన్ కావాలి. మనం అనుకున్న టైంకి రావాలి, అనుకున్న టైంకి పోవాలి. మనకి ఇక్కడ అందరూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అన్న కొత్త విషయం మాట్లాడతావా? మాట్లాడు. ఇవాళ ఏం మాట్లాడుకున్నాం, రేపు పక్క నుంచి మొదలు పెట్టాలని చూడాలి. కానీ అదే పెట్టింది ప్రతిరోజు మొదలు పెట్టుకుంటూ పోతే మీ ప్రగతి ఉండదు. అట్లాంటి విషయాలపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అవి చిన్నవి అనిపిస్తాయి కానీ అవి మనల్ని పైకి లేపుతాయి. అంటే లెటర్ల ద్వారా ఒకటి. రెండవది, మనకు స్టేట్గా ఒక యూనియన్ ఉంది, బీసీ సంఘ నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళతోని సంధానం ఏర్పాటు చేసుకోవాలి. అన్నా మేము మా దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నామే, మాకు ఈ పని అయితే లేదు, ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడుతుండు. అట్లా మనల్ని మన వాళ్ళు ఏమనుకుంటారు, మన కులపళ్ళు, మన బీసీ సంఘ వ్యక్తులు, వాళ్ళకి ఆపద వస్తే మీ సంఘ సభ్యులు ఉన్నారు అనుకుంటారు. మీరెవరు అనుకోవాలి, మాకు యూనియన్ ఉంది స్టేట్ లోపల, వారు మాకు సహకారం చేస్తారు అనుకోవాలి. అట్లా అంచెలంచెలుగా ఉండే విధానాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అట్లా లేకుండా కూడా మనం పైకి వెళ్ళేటువంటి అవకాశం కానీ ఆస్కారం కానీ ఉండదు. అట్లే చాలా వరకు మనం జరుగుతున్న ప్రతిరోజు కార్యక్రమాల లోపల మీ యూనియన్ నడవాలంటే యూనియన్కి కానీ, మన సంసారానికి కానీ, మన కుటుంబానికి కానీ ఆయువు పట్టు డబ్బు లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం జరగదు. ఎవరిస్తారు? ఇప్పుడు సీతారాం వర్మ ఇవాళ ఇచ్చిండు, రేపు మీరు అక్కడ ధర్నా పెడతారు. ధర్నా పెడితే దానికి 50 చైర్లు కావాలి, 2 టేబుల్లు కావాలి, 2 మైకులు కావాలి. మరి ఇట్లాంటి డబ్బు ఎక్కడ తెస్తారు? అయిలన్నా ఒక్కడు పెట్టుకుంటే 2 రోజులలో కుటుంబాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మన సభ్యత్వం ఏంది, మనం ఒక సభ్యుడు 10 రూపాయలు ఇచ్చిండా, 5 రూపాయలు ఇచ్చిండా, దాన్ని ఒక బ్యాంకులో జమ చేసి, ఇంకెవరైనా దయా హృదయం ఉన్న వాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళతోని అడిగి, బిజినెస్ ఉన్న వాళ్ళు ఉన్నారా, వ్యాపారం చేస్తున్నారా, లేకుంటే వాళ్ళకు దయాగుణం ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారా, అలాంటి దాని నుంచి డబ్బును క్రోడీకరించి ఒక బ్యాంకులో జమ చేసి దాన్ని మన యొక్క అవసరాల నిమిత్తము వాడుకునేటట్టు చేయగలగాలి. అది లేకుంటే ఛాయ్ అయిపోతే మనం రాము, పోయాని అమ్మాడపోతే ఛాయ్ కూడా పోయినా అంటే మన తత్వం ఎట్లుంటుందంటే, ఎక్కడన్నా పోతే కనీసం మంచినీళ్ళు ఛాయ్ పోయకుండా మన మర్యాద కాదు. మరి మర్యాద కోసం ఎవరి జేబులో పెట్టుకుంటారు? ఇప్పుడు 1 రోజు పెట్టుకుంటారు, 2 రోజులు పెట్టుకుంటారు, 3వ రోజు పెట్టుకుంటారు. మన 4వ రోజు ఎవరు పెట్టాలి? దానికి ఎవరు ఎదురు చూడకుండా మన డబ్బు అనేటువంటిది, మన ఛాయ్ అనేటువంటిది, ఛాయ్ తాగేటప్పుడు నీ హక్కుగా తాగాలి. హక్కు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇచ్చినప్పుడే వస్తుంది. ఇవ్వకుండా నీకు హక్కు ఎందుకు వస్తుంది? కాబట్టి దయాదాక్షిణ్యాలపైన మనం పనిచేయద్దు. ఎందుకంటే ఇంతసేపు మన వ్యవస్థ లోపల మన జీవితాలన్నీ దయాదాక్షిణ్యాల మీద వచ్చింది. ఇంకా దానికోసం ఎదురు చూడొద్దు, అలాంటి వ్యవస్థ చేయకూడదు. ఈ బేసిక్స్ లేకుండా సంఘ నిర్వహణ చాలా కష్టం. సంఘం లోపల వ్యక్తిని మేల్కొల్పాలన్నా, వ్యవస్థను మేల్కొల్పాలన్నా ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది.
డబ్బు లేకుండా ఏ పని చేయాలి. ప్రతిసారి ఇప్పుడు మీరు పోయారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద మనిషి అన్న దగ్గర పోయినాం, 2 సార్లు ఏందా నా దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఊరికి వస్తారు అంటాడు. నీ మోరల్ ఏమవుతుంది? నీకున్నటువంటి మోరల్ తగ్గిపోతుంది. ఏమో వాడిస్తే వీడు ఎవడిస్తలేడు 4 రోజుల తర్వాత దుకాణం బంద్ అవుతుంది. మనము 10 మంది నవ్వేటట్టుగా చేయకుండా మనం ఏ వ్యవస్థ లోపల నిర్మాణమై ఉన్నామో ఆ వ్యవస్థ నుంచి డబ్బులు పుట్టించాలి. మీరు ఇంకొక విషయం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఎంతమంది ఏ కులంలో సేకరించగలిగారా? బేసిక్స్ లేకుండా మీరు బయటకు వెళ్ళలేరు. ఎక్కడైతే మనం ఉన్నామో మన బీసీలో గౌడ్ ఎంత, కురుం ఎంత, గొల్లు ఎంత, యాదవ్ ఎంత, చాకలు ఎంత, మంగళ ఎంత, మనం అప్రాక్సిమేట్గా చెప్పి మన అధికారులను బెదిరించేటట్టు ఉండాలి. అరే మా సంఖ్య ఇంతుందిరా నాయన నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పాలి. నీ దగ్గర మన 60% ఉంది, 70% ఉంది, చెప్పు నువ్వు క్యాలిక్యులేషన్స్ తీ. నీ కుల పెద్దల దగ్గర పోతే మా వాళ్ళు నేను చెప్పిన, మేము 1992 లోపల కుర్మ సంఘం పెడితే జె కుమారస్వామి నేను ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉండి ఈ మల్కాజ్గిరి ఏరియా లోపల ఎంతమంది కులపన్నారో, వాళ్ళకి బిడ్డలు ఎంత, కొడుకులు ఎంత, ఏ ఉద్యోగం చేస్తుండ్రు, ఏం పని చేస్తుండ్రు, వాళ్ళు చదువుకున్నారా, కూలి పని చేసుకుంటారా, అట్లా డేటా ఇప్పటికీ నా దగ్గర ఉంది. నా డైరీలో 1992, ఇవాళ 2024, అప్పటికే 500 కుటుంబాలు మల్కాజ్గిరిలో ఉన్నాయని నిర్ధారణ చేయగలిగారు. అట్లనే మన బీసీకి సంబంధించిన మేమే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయా సంఘాలకు సంబంధించిన వ్యక్తుల ద్వారా మీరు సమాచారం సేకరించండి. నిజమైనటువంటి సమాచారాన్ని 10 మంది ముందు వెళ్తే అబ్బా ఏం వాడుక చేస్తుండ్రా, ఎంత స్టడీ చేస్తుండ్రు, ఈ స్టడీ వల్ల ఎంతో ఉపయోగం ఉంది అనే మాట రావాలి. అది రాకుండా మనం బేసిక్స్ లేకుండా ముందుకు వెళ్ళదు దయచేసి. ఎందుకంటే మీకు నచ్చొచ్చు నచ్చపోవచ్చు. నేను నచ్చిన విద్యార్థికైనా నచ్చని విద్యార్థికైనా నేను చెప్పే పాఠం ఇది. పాఠం చెప్పేటప్పుడు నాకు నచ్చరా నచ్చదా కాదు, నేను చెప్పాల్సిన అంశాన్ని మీ కళ్ళ ముందు తీసుకొస్తున్నాను. దీని లోపల మీరు అనుసరించవచ్చు అనుసరించకపోవచ్చు, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్పాల్సిన మాట మాత్రం ఇది నిర్ధారణంగా చెప్పగలిగేటువంటి విషయం. అంతేకాకుండా మనం చాలా వరకు ఇక్కడ ప్రతిరోజు మీటింగ్ పెడుతున్నాం. మీటింగ్లో సమస్యలపైన, స్థానిక సమస్యలపైన మీరు పోరాటం చేయకుండా ఎవరిని ఏం అడగలేదు. ఫస్ట్ మీరు ఇంతమంది ఉన్నారు, స్థానికంగా ఉండే సమస్యలు మీకు ఎంతమంది తెలుసు? ఏ సమస్యలు మీ దగ్గర ఏదైనా ఎజెండా ఉందా? మీరు ఎంతసేపు మన రిజర్వేషను, మన బీసీ సంఘం అట్లా పోతే మనకు రావు. మనము స్థానికంగా చేసిన పోరాటాలే మనకు ఆయుపట్టు. అయ్యా మేము ఈ విషయాలపైన కొట్లాడినాం, మా సంఘం వాళ్ళు మాకు అందుకే ఇవ్వాలి, ఈ విషయాలపైన మేము దానధర్మం చేస్తాం, ఈ విషయాల శ్రమదానం చేస్తాం, ఇక్కడ 10 చెట్లు నాటినాం, అక్కడ 10 వాతావరణంలో మంచి చేసినాం, ఒక వైద్య విద్యార్థికి సాయం చేసినాం, మా బీసీ విద్యార్థికి చేసినాం అని మీకు 10ల సంఖ్యలో చెప్పుకునేటువంటి అంశాలు ఉండాలి. ఆ అంశాలు లేకుండా మీరు డైరెక్ట్ మేము రిజర్వేషన్ పోతాం, మేము ఉన్నాం కాబట్టి మాకు అట్లా అప్పుడు గుచ్చమడిగే పద్ధతి వద్దు. అరే అయ్యా నా దగ్గర ఇది ఉంది, నా వాడికి చేసినా ఆ పని చేసే హక్కు ఉంది, ఆ హక్కుకే మాట్లాడుతున్నాను చెప్పాలి. కానీ మన ఎవరి దయాదాక్ష్యం లేదు. కాబట్టి మీరు స్థానిక సమస్యలపైన, విద్యా పాఠశాలలపైన కానీ, కళాశాలలపైన కానీ, మీరు మీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలపైన కానీ మీరు బీసీ సంఘం తరఫున చేపట్టండి, ఓ ర్యాలీ చేయండి, ఓ మీటింగ్ పెట్టండి, ఓ ధర్నా చేయండి. కానీ అట్లా బేసిక్ లేకుండా చేద్దంట. నేనేం చెప్తున్నా ప్రతి అంశం లోపల మీరు ఏదైతే అంశాన్ని ఎన్నుకుంటుందో దానికి వెనుక కొంత వర్క్ చేసినట్టు కనబడాలి. అది వ్యవస్థ లోపల మీ అందరు కూడా మంచిది. అది చేసే వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. అరే బీసీ సంఘం వల్ల ఏం పని అయ్యే వాళ్ళని ప్రతి అంశాన్ని ఏలెత్తి చూపుతుందని చెప్పాలి. మీ మీటింగే ఎప్పుడు పేపర్లో వస్తుంది, కానీ మీరు చేసిన అంశాలు ఎప్పుడు నేను పేపర్లో చూడలేదు. కాబట్టి పేపర్ను చూసేవాళ్ళు, మీ వాట్సాప్ను వాడేవాళ్ళు అనుకోవాలి రొటీన్గా ఈ మా మల్లన్న ఐలన్న రోజు మీటింగ్ పెట్టింది, ఏ మీటింగ్ అది అనొద్దు, ఐలన్న మళ్ళీ మీటింగ్ పెట్టాలి తొందరగా అనే మాట రావాలి. అట్లా చేసేటువంటి కార్యక్రమం లోపల మీరు చేయగలిగినప్పుడైతే అది బాగా ఉంటుంది. కానీ అట్లా లేకుండా మనం ఏమి కూడా ఉండవు. మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే ప్రపంచం లోపల మనం చూసినట్టయితే భారతదేశంలో ఒక విధంగా రిజర్వేషన్ ఉన్నాయి, పేదరికం ఉంది. ఒకప్పుడు గరీబ్ ఆడావ సిద్ధాంతం నుంచి మనం కొంత మేల్కొల్పు వచ్చినాం. కానీ గతం లోపల నేను చదువుకునే, నేను 1970 నుంచి నేను విద్యారంభం చేసి ఇప్పుడు 2024 దాదాపు 50-55 సంవత్సరాల విద్యార్థిగా నేను పరిచయం. కానీ అప్పటికి ఇప్పటికీ కించొత్తు మార్పే వచ్చింది. మనం అట్లే ఉన్నాం. మనం ఇప్పుడు ఎవరైనా మన కులాలకు మన వర్గాలకు వెళ్ళినట్టయితే మీరు ఊరికి ఎంతమంది మీ ఊరికి వెళ్ళి మీ సేవ చేస్తారు? మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు, మంచిగా ఆస్తున్నది. మీ ఊర్లో పేదవాళ్ళకి ఎంతమంది చేస్తారు? మీ కులపని చెప్పండి. ఎంతమందికైనా సార్ ఓ పిల్లండి, అరే మన కులపోడు పక్క మన దగ్గర డబ్బులు ఏదో 10 రూపాయలు ఇచ్చే చదివిద్దాం, మన ఫీజు కడదాం అనే మన తత్వం ఉందా? మన మనవానికి మనం సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు?
ఎంతసేపు మళ్ళా ఆ దొరకు చెప్పాలి హాస్టల్లో సీట్ ఇప్పియాలి, ఆ పటేల్కి చెప్పాలి హాస్టల్లో సీట్ ఇప్పియాలి, ఆ అయ్యగారు చెప్పాలి రికమెండేషన్ లెటర్ రాయాలి. ఇవి మారిపోవాలి. మనం చేయగలిగే సత్తా మీకుంది. ఆ సత్తాను మీరు పాటించగలగాలి. మనకేంటంటే దాన ధర్మం లోపల మనకు సిద్ధాంతం పెట్టుకోవాలి. నేను నాకు వచ్చే జీతం లోపల 2% పుస్తకాలు కొనుక్కుంటాను. పుస్తక వ్యవస్థ కోసం నేను దాన ధర్మం చేద్దాం అనుకుంటాను. నాకు వచ్చే ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు మాత్రం అటు వేయాలి, ఆ 2 పైసలు అక్కడ ఇవ్వాలి అనేటువంటి. అట్లనే మీ ఆస్తి లోపల ఒక మన బీసీ పక్కా మీ కులబొలకే ఫస్ట్ బీసీ అనకుండా నువ్వు గౌడైతే గౌడు, కుర్మైతే కుర్మ, గొల్ల, చాకలి, మంగళ ఎవరైతే ఉన్నారో మీ కులబొలకు స్టార్ట్ చేయి. అక్కడి నుంచి నువ్వు పెంచు. అట్లనే నలుగురిని ఎడ్యుకేట్ చేయి. ఎట్లా అంటే మన దగ్గర ఏముంటుందంటే పక్కవాడు చేయలేపితే ఇంకా 10 మంది లేపడానికి అవకాశం ఉంటుంది. పక్కవాడు చెవులో చేయబెట్టుకుంటే అందరూ చెవులో చేయబెట్టుకుని ఉంటాం. అది లేపే ప్రేరణ మన లోపల కావాలి. ఆ ప్రేరణ ద్వారానే మన బీసీ సంఘాలను ఉత్పేరపరచడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అది లేకుండా మనం ఏది కూడా చేయలేము. అందుకే మనం పిల్లల్ని ఫస్ట్ చదివించుకోవాలి. మన బీసీ పిల్లల లోపల నీ కొడుకు కానీ బిడ్డ కానీ మీ పక్క వాళ్ళు కానీ మన బీసీ పిల్లల్లో ఏం చదువుతుంది, ఈ మార్గం ఉంటుంది చదువుకోవడానికి. నీకు తెలిసింది వాళ్ళకి చెప్పు. ఇవాళ డాక్టర్ కోర్స్ చేయడానికి మనోళ్ళు గోల్డ్ మంది వస్తున్నారు. అదే రిజర్వేషన్ లోపల ఇవాళ చూస్తే ఈడబ్ల్యూఎస్ అని ఒకటి ఉంటుంది. అంటే అగ్రవర్ణాల కోసం మన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టం లోపల స్టేట్లకు ఏం అధికారం ఇచ్చిందంటే మీరు 1 నుంచి 10% వరకు మీరు మీ దగ్గర ఉన్న అగ్ర కులాల వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వండి అని. మన కేసీఆర్ గారు ఏం చేసేదారు కదా, ఎట్లయినా 1 నుంచి 10 అన్నాడు కదా, మనం 10 పెట్టేసి కథ. ఇవాళ మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సీట్లు ఎవరికి వస్తాయా తక్కువ మార్కులు ఉంటాయంటే ఎస్టీ పిల్లలకు వచ్చేది, ఎస్సీ పిల్లలకు వచ్చేది, తర్వాత మన బీసీలకు వచ్చేది. ఇప్పుడు ఎవరికి వస్తున్నాయి తెలుసా మీకు? ఎవరైతే అగ్రవర్ణాల పిల్లలు ఉన్నారో అత్యల్పమైన మార్పులు. ఇప్పుడు మేము చూస్తున్నాం మెడికల్ సీట్లో పోయినసారి కూడా దాన్ని చాలా సార్లు మేము ఫైట్ చేసినాం. కానీ మేము ఉద్యోగం చేసుకుంటా కొన్ని పనులు చేయొచ్చు చేయకూడదు, అది అడ్డు. ఇప్పుడు మీరు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల ముందు మీరు మీటింగ్లు పెట్టి నేను చూసినా. అలాంటి మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేయలేదు. నేను ఇక్కడ సెక్టరల్ ఆఫీసర్గా మల్కారి కాన్స్టిట్యున్సీలో పనిచేస్తాను. ఒక ఉద్యోగిని కాబట్టి ప్రతి విషయాన్ని మీరు మాట్లాడినంతగా పత్రికా ప్రకటన కానీ ఇంకే ప్రకటన కానీ నేను చేయడానికి నాకు కొన్ని హద్దులు ఉంటాయి. ఆ హద్దులు నేను మర్చి చేయడానికి ఎప్పుడైతే నేను రిటైర్ అవుతానో జనజీవన స్రవంతిలో కలుస్తా, అప్పుడు మీకంటే మీతో పాటు తిరగడానికి ఆస్కారం వస్తుంది. కాబట్టి ఇవాళ ఈడబ్ల్యూఎస్తో ఎంత ఉన్నదంటే ఎస్సీ పిల్లగానికి 60 మార్కులు వస్తే రాదు, ఓసీ పిల్లగానికి 40 మార్కులు వస్తే వస్తుంది. ఇది ఎక్కడ కథ? 100% వస్తుంది. మీరు చూస్తుంటే చూపిస్తానే నేను మీ దగ్గర ఎన్ని కావాలంటే అన్ని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అంటే మీరు దాని గురించి ఆలోచించండి. అంటే ప్రభుత్వాలు ఎవరి చేతిలో అధికారం ఉంటే వాడు పంచడానికి ఆస్కారం ఉంటుంది. మనం అధికార కాంక్షను తెప్పించాలి. ఇంత పెద్ద మల్కాగిరి మీరంతా హిమవాయమీలు ఉన్నారు. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కావాలంటే వెతులాట, ఒక ఎంపీ కావాలంటే ఎత్తులాట, ఎవడొక్కడో చూసుడే. కానీ నేనున్నా నేను చేస్తా అనే వ్యక్తి ఒకరన్నారా? మన మల్కాగిరి అనేటువంటి చాలా పాతది, చాలామంది మేధావులు ఉన్నటువంటిది. కానీ ఎవ్వరు కూడా ముందుకు రాలే. ఎవరో సరే అదృష్టం ఏంటంటే ఇంకా అగ్రవర్ణాలు కాకుండా ఒక బీసీ బీటెక్ తీయడం వల్ల మీ అందరి సహకారమో ఏదో కొంత జరిగి ఆయన బయటపడ్డాడు. కానీ అదర్వైజ్ ఏంది చెప్పండి. అట్లా మీరు వ్యవస్థ లోపల మార్పులను గమనిస్తూ ప్రతి విషయాన్ని మీరు చర్చించుకోవాలి ఎప్పటికీ. ఇవాళ రిజర్వేషన్ అనేటువంటిది మన హక్కు చెప్పుకోవడానికి మనం మన దగ్గర బేసికల్ డేటా లేకుండా ఏ విషయాన్ని మాట్లాడదు. అవతలోడు మాట్లాడే విషయానికంటే మనది చాలా కఠోరంగా ఉండేటువంటి నిజంగా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాల్లో కల్లిబొల్లి మాటలు చెప్పేసి నీకు రేపు ఇస్తుంది కానీ ప్రెసిడెంట్ కూర్చో అంటాడు, నువ్వు రెడ్డి చెప్పంగా నువ్వు ఇంటో అన్న చెప్తాడట అన్నారు. ఎందుకంటే రెడ్డి సాయంత్రం మనకు మందు పంపిస్తాడు, ఆ పొద్దుగాలు రాగానే ఛాయ్ టిఫిన్ పెడతాడు, మంచోడు పోయి పోగానే మంచిగా ఛాయ్ ఇస్తాడు. ఇది చెప్తాం కానీ వాడిని ఏమైనా చేస్తాడా అంటే చేయడు. ఎందుకంటే వాళ్ళు చేసుకోవాల్సిన పనులు వాళ్ళకి చాలా ఉంటాయి. మనల్ని అడ్డు పెట్టుకుని నీకు ఇస్తే నువ్వు పెద్దోడు అవుతావు, నీకు బలం వస్తుంది, నీ వాళ్ళు చేస్తారు. కాబట్టి మన వాళ్ళను మనం గౌరవించుకునే పద్ధతి, మన ఏరియాలో జరిగేటువంటి ప్రతి ఒక్కరికి ఆసరగా ఉండే పద్ధతి, మీరు స్థానికంగా ఉండేటువంటి ఈ బీసీ కులాలకి ఏం చేస్తున్నారో ఏ అంశాల్లో మీరు ఇంత సంఘం పెట్టారు కదా, మీ దగ్గర డేటా ఉండాలి. మేము మా బీసీ వాడికి ఈ సాయం చేసినాం, రేషన్ కార్డు ఇప్పించినాం, బియ్యం ఇప్పించినాం, లేకుంటే వారికి గుడిసి ఇప్పించినాం, లేకుంటే ఇది ఇప్పించినాం, మీ దగ్గర లిస్టే ఉండాలి. అట్లా లేకుండా మీరు ఓన్లీ రాజకీయ చైతన్యం అంటే అట్లా రాజకీయ చైతన్యం అస్సలే రాదు. దాంతో 4 రోజుల తర్వాత ఈ వచ్చే 50 మంది నిష్క్రమణ జరుగుతుంది.
కాబట్టి అట్లా ఉండకుండా వాళ్ళని ప్రేరేపించి ప్రతిరోజు వాళ్ళని ఇన్వాల్వ్ చేయగలగాలి. మాటల ద్వారానా, చేతల ద్వారానా, వారానిక నీకు కార్యక్రమం ఒక నెలది పెట్టుకో. ఈ నెల లోపల ఈ వారం నాడు కలుస్తాం, ఈ డేట్ నాడు కలుస్తాం, దాని ప్రకారంగా మా ఉద్యోగం ఉంటుంది అని అలాంటి నిర్ధారణ చేస్తేనే మనం అందరం ఐక్యత ఉంటాం. కానీ మీరు 12 పార్టీలు ఉన్నారు, మీకు ఎంత పెద్ద గుణంగా ఉండాలి. మీ పార్టీ సిద్ధాంతాలను పక్క పెట్టాలి, ఇంటికి వచ్చినప్పుడు కడగట్టేసి రావాలి, మళ్ళీ పోయేటప్పుడు కండు వేసుకొని పోవాలి. మరి అలాంటివన్నిటిని కూడా మీరు జీర్ణించుకొని ఈ వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఐక్యత ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్ విధానంలో కానీ ఇంకా చట్టసభల్లో కానీ మనకు వస్తుంది. ఒకవేళ ఇచ్చిందనుకో, ఇవాళ నీకు ఇస్తానంగానే నేను పైసలు ఇవ్వను నా దగ్గర, మళ్ళీ అదొకటి ఉంటుంది మనకి. నీకేదో టికెట్ ఇస్తాను అన్నాడు అనుకో, ఏ పైసలు వెళ్తే అన్నా పక్కానికి అయిపోయాయి. నీకున్న పేరు ఆయనకు లేదురా, నీకు ఇస్తానని ఆయన అంటే నా దగ్గర పైసలు ఉంటాయి. ఎందుకంటే కష్టపడి 30 ఏళ్ళ నుంచి 30 లక్షలు కూడా పెట్టా, అవి ఎలక్షన్లు పోతే మళ్ళీ నేను జీరో కొత్తారని ఆయన అని మళ్ళీ పోయి. ఎందుకంటే మళ్ళీ పటేల్ ఉంటాడా, ఆ పటేల్ అయితే నిరుళ్ళలో చూడండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వ్యక్తులు మహిళలు ఇట్లా వస్తున్నట్టే డెఫినెట్గా పక్క పెట్టుకుంటారు. అరే కనిపిలో ఖర్చులు ఏం పెట్టుకుంటా, వేరే నామినేషన్ అంటే అయిపోయి కథ. నువ్వంటే అట్లా మన బీసీలో ఉన్నారా, నువ్వు వేరే నామినేషన్ చూసుకుంటాను అయిపోయి గట్కనే ఓడిపోతున్నావు. ఆ చేసేటప్పుడు నీ పెద్దరికంతో ప్రతి కులాల సంఘానికి వెళ్ళి అయ్యా నువ్వు 5,000, నువ్వు 5,000, మనం ఒక 30-40 కులాలు ఉంటాయి, 30-5,000 ఎన్నైతే లెక్క పెట్టండి. అట్లా మనం ప్రోత్బలం చేసేటువంటి కార్యాచరణ తీసుకోవాలి. తర్వాత ఇంకోటి మహిళా సోదరు ఒక్కతే ఉంటుంది, మహిళను కూడా ప్రోత్సహించాలి. మనం అడుగుతున్నాం రిజర్వేషన్, మరి వాళ్ళ రిజర్వేషన్ ఎటువైంది? కనీసం 50 మంది ఉంటే అట్లా 4 అన్న మహిళలు ఉండగలగాలి. ఆ శక్తి వేరు. నువ్వు మాట్లాడలేని మాట ఆ మాట్లాడితే గౌరవం ఉంటుంది సమాజంలో, వాళ్ళని గౌరవించే పద్ధతి వేరుంటుంది. కాబట్టి మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం, వాళ్ళని కూడా ప్రోత్సహించేటువంటి విధానం తీసుకురావాలి. అట్లనే యూత్, ఎక్కడైనా యూత్ ఉంది, మనకు యువకులు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రోత్సహించు. అంటే ఎక్కడైనా పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తే సంఖ్య పెరుగుతుంది ప్రతి చోట. అట్లా పెరగడం వల్ల మనం బలంగా తయారవుతాం, దాని మీద ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లోపల కూడా చాలా వరకు ఈసారి చాలా వరకు చేశారు. ఇప్పుడు మీరు ఉదాహరణకు మేము మన పీర్ల అయిన ఒక బీసీ సంఘం నుంచి, అలా కురుమ సంఘం నుంచి ఒక వ్యక్తి, ఒక చాకలన్న మహబూబ్ నగర్ నుంచి నిలబడ్డాడు. అట్లాంటి వ్యక్తులు ఇవాళ ఒక్కొక్కరే ఉన్నారు, కానీ వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వట్లేదని మన వాళ్ళు రోజు ఒక కార్యక్రమం ప్రెస్ క్లబ్లో పెడుతున్నారు. డైలీ మా కులానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి, మేము ఇంతమంది ఉన్నాం, బీసీ సంఘాల్లో మా వాళ్ళ సంఖ్య లేదు, మీరంతా రెడ్లనే పెట్టుకుంటున్నారనే విషయాన్ని ప్రతిరోజు కొంత చాటుతున్నారు. మనం కూడా అట్లా దానికి సపోర్ట్గా బీసీ సంఘం ఇవ్వాలి ఒకటి. అరే మా బీసీ కులాలకు సంబంధించిన మా వ్యక్తులకు మంత్రి పదవి రావాలని ఎందుకు ఇస్తలేరు స్టేట్మెంట్? అట్లాంటివన్నీ చేస్తే మీకు అక్కడి నుంచి పట్టు వస్తుంది, వాళ్ళు మీకు పట్టుదలకు ఇస్తారు. తర్వాత ఎక్స్గ్రేషియా విషయం లోపల చాలా వరకు కూడా మరణిస్తే ఇచ్చే ఎక్స్గ్రేషియాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మా బీసీ కులం వ్యక్తులకి ఇట్లా నష్టపోయినరు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలి. ఇట్లాంటివన్నీ చేస్తే మనం బలపడతాం, మన సంఖ్య పెరుగుతుంది, మన మాటకు విలువ పెరుగుతుంది, ప్రజల్లో మనం అందరితో ఉండగలుగుతాం. అవి ఉన్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. ఒకవేళ రేపు పొద్దున వచ్చేటువంటి రిజర్వేషన్ విధానం లోపల కానీ మీరు పల్లెలకు వెళ్ళి చేయాలన్నా ఎక్కడ చేయాలన్నా కానీ జాగృత పరచకుండా చేయలేము. మీరు మీ ఊళ్ళో నిలబడదాం అనుకుంటే ఇప్పటి నుంచే మీ ఊళ్ళో వెళ్ళాలి, జాగ్రత్త పరుస్తూనే ఉండాలి. ఇంకా 6 నెలల టైం ఉందా, 1 ఇయర్ ఉందా? నా ఊర్లో నేను సర్పంచ్ ఉండాలనుకున్నా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉండాలనుకున్నప్పుడు నీ ఊరికి వారానికో 4 రోజులకో 2 రోజులకు పోయి నీ వాళ్ళని కూర్చోబెట్టుకొని అన్నా నేను ఇట్లా అనుకుంటున్నా, మీ అందరి సహకారం ఉంటే మన ఊరికి ఏం చేయాలని చెప్పండి. అట్లా మీరు జాగ్రత్త పరిచి ఆ స్థానికంగా ఇక్కడ కూడా నిలబడాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే మీరు ప్రజల్లో తిరగగలగాలి. అట్లా చేయకుండా ఎలక్షన్ల నాడు 50,000 ఇస్తారు, 50 లక్షలు ఇస్తారు సీట్ అనుకుంటే ఇట్లే ఉంటుంది. మళ్ళీ అందరినీ మనను వాడెవడో గెలిచిపోతాడు, మనం ఇట్లే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ డిసిప్లిన్ విషయం లోపల మనం సమగ్రమైనటువంటి అంచనాలు వేయకుండా ముందుకు పోలేము. అందువల్ల పోతేనే కానీ మనకి అన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడున్న మీరందరూ కూడా మీరు ఆర్గనైజ్ అవుతూ ఇంకా మన పక్క ఉన్న వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేయాలి. మీరే వస్తున్నారు, నేను ఎప్పుడు మీ మీటింగ్లో చూస్తున్నాను, నేను అందులో ఉన్న వాట్సాప్లో ఈ పెద్ద మనుషులే ఉంటారు అంతే. ఇంకో 10 మంది ఎక్కువ అవుతారు, 10 మంది తక్కువ అవుతారు, కానీ కొత్త వాళ్ళు నాకు ఎక్కడ కనబడతలేదు. మీరు జాగ్రత్త పరచడం లోపం ఏర్పడుతుంది. కాబట్టి కనెక్ట్ పెట్టాలి. బీసీ లీడర్లు ఎవరున్నారో మన వల్కాయ లెవెల్లో వాళ్ళందరినీ పోయి కలవాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, అన్నా మీరు పెద్దవాళ్ళు ఉండాలి, మాకు 4 రూపాయలు సహాయం చేయాలి, మాకు నిధి కావాలి. ప్రతిరోజు మేము మీటింగ్లు పెట్టుకోవాలంటే మేము వేసుకోలేకపోతాం. మీరు బిజినెస్ ఉన్నవాళ్ళు, మీరు ఆర్గనైజేషన్ ఉన్నవాళ్ళు, అట్లా మీరు పోయేటప్పుడు 1 2 పోవద్దు, 50 మంది పోవాలి.
50 మంది పోతే కనుక గుండె కరుగుతుంది. 50 మంది పోతే 10 మంది లోపల అతను కూడా కీర్తి కోసం అన్న ఇచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎక్కడిద్దరు పోతున్నాం అంటే చందా అడిగినట్టుంటుంది. ఇది చందా కాదు, మన బీసీ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న సహాయ సహకారాలు అట్లా ఉంటుందని పోతే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ చేయకుండా ఒక బీసీ 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 మన 10 మందినే కొట్టుకుంటే కాదు, ఇవాళ నుంచి మీరు ఒక వ్రతంలాగా చేపట్టాలి. ఎందుకంటే సాక్రిఫైస్ లేకుండా విజయాలు ఉండవు. ఇప్పుడు నేను చదువుకుంటున్న విద్యార్థిని, నేను నిద్రపోకుండా 2 గంటలు చదవకుండా నాకు ఆ సీట్ వస్తుందా, ఆ పరీక్ష పాస్ అవుతా అంటే పాస్ కాను. నేను మెత్త కింద నా పుస్తకం పెట్టుకుంటే నేను పాస్ కాను. 2 గంటలో 3 గంటలో 2 పూటలు అన్నం బంద్ చేయాలి, 2 గంటల చదువు ఎక్కువ చదవాలి. అట్లా తెలియదనే నా చదువు వస్తుంది. పొద్దున్న తింటా అంటే నిద్ర దేవత వస్తుంది, పండుకుంటూ రేపు పొద్దున పరీక్ష ఉంటుంది, పెద్ద గుండు సుళ్ళు వస్తుంది. అట్లా ప్రతి విషయంలో సాక్రిఫైస్ మీరు కూడా మీ వృత్తుల్లో చేస్తున్నారు. ఆహార నిమిషాలు కష్టపడితేనే మీకు 4 పైసలు వస్తాయి. అట్టనే ఈ వ్యవస్థ నిర్వహణ లోపల కూడా మీరు అందరూ ఆహార నిమిషాలు కష్టపడాలి, ఒకరికొకరు భుజం కలపాలి, అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఆర్థికపరమైన విషయాల లోపల చాలా లోపం వస్తుంటుంది. ఎందుకంటే వచ్చిన పైసలు దీనికి ట్రెజర్ ఉన్నాడా, ట్రెజర్ ఉంటే తప్పకుండా వచ్చింది ఏంది ఇవాళ ఛాయకు 50 రూపాయలని వెంటనే వాట్సాప్లో పెట్టాలి. అయ్యా మన సంఘం డబ్బులో దీనికి ఉండే 50 రూపాయలు ఖర్చు అయిందంటే వాళ్ళు అనుకుంటారు అమ్మ మంచిగానే ఉన్నది రాదు. నువ్వు ఏం చెప్పకపోతే అరే పైసలు ఏమైనారు, గన్ని పైసలు వసూలు చేసి నువ్వు ఛాయ్ కూడా వస్తలేరు. ఇట్లాంటివన్నీ కూడా చాలా చిన్నవి, కానీ వాటి వల్ల మనం ఎదగలేకపోతాం. మనం మనసు చిన్నగా ఉంది, మన పెద్ద మనసు కావాలంటే కొంచెం ఇట్లాంటి మీటింగ్లో 4-5 మంది మాట్లాడుతూ పోతే మనం పెద్ద మనసు రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ చేసినప్పుడు తప్పకుండా రిజర్వేషన్ల పైన కానీ మన చట్టసభల్లో కానీ మీరంతా ఆటోమేటిక్ వస్తే ఎవరు వేయాల్సి వస్తుంది. మీరు డిమాండ్ చేస్తారు అక్కడ పోయి, ఎక్కడ పోయినా మా కులపల్లి ఎంతున్నారా, ఇప్పుడు ఏ ఊర్లకైనా ఆ ఊరోడుకు మీరందరూ ఒక ఏకదాటిగా వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు మీకు ఓటేస్తారు. మీరు ఎక్కడ పోయినాక మనల్ని మర్చిపోయి వాళ్ళు ఏందరా వీళ్ళు ఏందరా అంటే సమావేశంలో కుదరదు. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే బీసీ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ దీనికోసం పోరాడాలి, అందరూ సాక్రిఫైస్ చేయాలి. నీ తోడుగా ఒక్కరినే పట్టుకరా, నెక్స్ట్ మీటింగ్ ఎక్కువ నీతో పాటు ఇంకో కొత్త మనిషిని పట్టుకరా అంతే. అది మనకు టార్గెట్ ఉండాలి. అట్లా ఒక్కనే 5 మంది చెప్పినా 10 చెప్పుడు వద్దుగా, వచ్చేటప్పుడు బుధ మీద చేసుకొని చాలాగా రాని తీసుకొచ్చి వస్తుంది. అట్లా మీటింగ్ చేస్తే ఈ 50 మందికి ప్లస్ 50 మంది అవుతారు. కానీ వద్దనన్నాడు, దూరం ఉన్నాడు, 10 మంది వద్దేవి నువ్వు పట్టుకొని భుజం మీద చేసుకుని కూర్చోబెట్టు. నీ కులపోడు అనుకున్నాం, నీ పక్కోడు అనుకున్నాం, నీ బీసీ అనుకున్నాం, ఎందుకు మీరు కదా సంఖ్య చూద్దాం. అట్లా టార్గెటెడ్ పని చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. కాకుండా సేమ్ వే మనం విత్తనం పెట్టగానే తొందరగా పండు కావాలి, అది పండాలి, నా నోట్లోకి రావాలంటే రాదు. శ్రమ చాలా ఉంటుంది. శ్రమ లేకుండా వ్యవస్థ లోపల ఏది నిర్మాణం జరగలేదు. కాబట్టి శ్రమ ఉంటుంది. దానికి తోడు మీ అందరూ కూడా కలిసి పనిచేసి తప్పకుండా రిజర్వేషన్ విషయాల్లో కానీ ఇంకా విషయాల్లో కానీ ఇంకా నేను ఎప్పుడైనా మళ్ళీ సమయం ఉన్నప్పుడు డేటాబేస్ మాట్లాడదాం అనుకున్నాను. ఇవన్నీ లేకుండా డేటాబేస్ మాట్లాడితే అది మీకు అర్థం కానటువంటి విషయం అవుతుంది. కాబట్టి మీకు పాఠమే చెప్పాలనుకున్నా ఆ పాఠం చెప్తున్నా. మీరందరూ విన్నందుకు మీ అందరూ